మీరు యూట్యూబ్ ఛానల్ చాలేయాలనుకుంటే మైండ్లో ఉన్నదనుకో చాలు చేయి ఖచ్చితంగా. సో ఎవ్వరి మాట వినాల్సిన అవసరం లేదు. నీకు చాలు చేయాలనిపిస్తే చాలు చేయు. కాకపోతే మిస్టేక్ చేసినో ఆ మిస్టేక్లు మీరు అయితే చేయకుండా, అంటే కొత్త క్రియేటర్లు చేయకుండా ఉండేందుకైతే నేనైతే నాకు ఒక వీడియో పెట్టినావు దానికి 50 వ్యూస్ కూడా వస్తలేవు అంటే వాళ్ళు చూడరు. అక్కడ ఇంప్రెషన్ క్లిక్ రేట్ అనేది మనకు పడిపోతుంది. సబ్స్క్రైబర్ ఉన్నారు చూడు, ఒక్కసారి నా ఒక వీడియో పెట్టిన తర్వాత 4000 మంది సబ్స్క్రైబర్లు చూసారు అనుకో, సో వెంటనే ఒకటే రోజులో అవుతుంది మానిటైజేషన్. సో తమ్మునేల్ అనేది తమ్మునేల్ ఖచ్చితంగా మంచిగా ఉండాలి. మనకు తమ్మునేల్ తోటే వీడియోకు వ్యూస్ వస్తాయి అని చాలా దొరుకుతాయి మనకు. మీకు ఎక్కడ వీడియో ఎడిటింగ్ కొరకు ట్రైనింగ్ తీసుకునే అవసరం లేదు. సో నేనైతే ఎక్కడ కూడా ట్రైనింగ్ తీసుకోలేను. మన యూట్యూబ్ని ఎప్పుడు బిజీ ఉంచుర్రు, ఏదో ఒక వీడియో పెడుతూ పోస్ట్ చేస్తూ ఉంచుర్రు. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి అయితే నేనైతే మీ ముందుకు వచ్చి నుండి. సో నా ఛానల్ ఫైనల్గా అయితే మానిటైజేషన్ అయిపోయింది. మొన్న జూలై 2 నాడు అయితే నాకు యూట్యూబ్ నుంచి అయితే కన్ఫర్మేషన్ వచ్చింది, మానిటైజేషన్ ఉంది. సో నాకు ఇన్ని రోజులు సపోర్ట్ చేసినటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. సో ఇక ముందు కూడా నన్ను అట్లనే సపోర్ట్ చేయరు. అయితే ఈరోజు ఈ వీడియో ఎందుకు వచ్చినంటే, సో చాలామంది అయితే నన్ను అడుగుతుర్రు, సో యూట్యూబ్లో కొన్ని మిస్టేక్ ఏవేవి చేయొద్దు అని చెప్పేసి అడిగిరు కొంతమంది. అంటే నేనేమో టెక్ ఛానల్ కాదు నాదైతే, కాకపోతే నాకు తెలిసిన అంటే నేను ఏవైతే మిస్టేక్ చేసినో ఆ మిస్టేక్లు మీరు అయితే చేయకుండా, అంటే కొత్త క్రియేటర్లు చేయకుండా ఉండేందుకైతే నేనైతే నాకు తెలిసిన కొన్ని చెప్తాను. ప్లస్ మళ్ళీ నా ఎక్స్పీరియన్స్ ఏంటిది, నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నా, ఇవన్నీ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో యాక్చువల్లీ నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, నేను ఇక్కడ ఆల్రెడీ జాబ్ చేసుకుంటాను, నాకు జాబ్ కూడా మంచిగా ఉన్నది. సో మా ఫ్రెండ్స్ అయితే ఒక 15-20 మెంబర్స్ ఉన్నారు ఆల్రెడీ. సో మన ఏరియా నుంచి స్పెషల్లీ మన తెలంగాణ జైత్యాలు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే చాలామంది అయితే ఏజెంటు మోసంతో వస్తారు. సో ఏజెంట్లతో మోసపోతుర్రు, ఇక్కడ వచ్చి బాధపడుతుర్రు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి మనకు తెలిసిన ఒక 15-20 మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. సో వాళ్ళ ఫీల్డ్లో కొద్దిగా అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి అయితే ఆ ఉద్దేశంతో నేను యూట్యూబ్ చాలా చేసిన ఉంటాయి. సో నేను ఒక 2-3 వీడియోలు మంచిగా చేసిన ఉంటాయి. అయితే డిహెచ్ఏ కానీ, అంటే మనము ఫార్మసిస్ట్ ఎట్లా లైసెన్స్ తీసుకోవాలి, సెక్యూరిటీ లైసెన్స్ ఎట్లా తీసుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లా తీసుకోవాలని చెప్పేసి అయితే కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేసిన ఉంటాయి. అండ్ ఏజెంట్ల ద్వారా వస్తే ఎట్లా ఉంటుంది, మనం ఎట్లా రావాలని చెప్పేసి కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలు చేసిన. సో చేసిన తర్వాత చాలామంది నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మంచి రెస్పాన్స్ కాగానే అసలు ఇంకా ఇద్దాము. సో మరి దుబాయ్లో చాలామంది తెలుగు వాళ్ళే వ్లాగర్స్ ఉన్నారు, అయినా కానీ మన తరపున అంటే మనని ఫాలో అవుతారు కదా, వాళ్ళకు కూడా కొద్దిగా మన తరపున ఇద్దాము. సో ఏమున్నది అని చెప్పేసి అయితే నేను కంటిన్యూ చేసిన అన్నట్టు. సో ఒక 3-4 మంత్స్ తర్వాత అయితే నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చలో ఇంకా చేద్దాం కంటిన్యూ అని చెప్పేసి అయితే నేను వ్లాగ్స్ స్టార్ట్ చేసిన ఉంటాయి. అంటే దుబాయ్లో కొన్ని ప్లేసులు ఉన్నాయి కదా, మంచి మంచి ప్లేసులు చూడడానికి. సో ఎట్లా పోతే బాగుంటుంది, టైమింగ్స్ ఏంటిది, చాలామందికి అయితే ఇండియాలో కొంతమంది తెలియదు. సో ఎవరైనా రావాలనుకుంటే కొంతమంది ప్యాకేజీలు వస్తారు, వాళ్ళు దానికి బదులు కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకో, సో వాళ్ళు డైరెక్ట్గా కూడా వచ్చి ఉండవచ్చు. సో ఆ విధంగా నేనైతే ఇన్ఫర్మేషన్ వీడియోలు కూడా స్టార్ట్ చేసిన. అయితే నేను యూట్యూబ్లో స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే నాకు అంత రెస్పాన్స్ రాలేదు. సో కాకపోతే ఇక నేను అట్లనే, అంటే నా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేసారు. సో వాళ్ళైతే ఏం కదా ముందుకెళ్దామని చెప్పేసి అయితే తీసుకుంటూ పోయినట్టు. సో ఒక్కొక్కటి వేయగానే కొన్ని వీడియోల ద్వారా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో రెస్పాన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు కొంతమందికి మేమైతే మాకు తెలిసిన సమాచారం ఇచ్చినట్టు, నాకు తెలియకుండా కానీ వేరే వాళ్ళు తెలుసుకొని సమాచారం ఇచ్చిన. సో దానివల్ల వాళ్ళైతే బెనిఫిట్ అయ్యారు. సో అందుకోసం అని చెప్పేసి నేనేం చేసినామంటే, చలో ఇంకా కంటిన్యూ చేద్దాము. సో మనకు అన్ని ఫీల్డ్లలో ఒక 15-20 మెంబర్స్ ఉన్నారు. సో A to Z ఫీల్డ్ ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళైతే, అంటే PRO కానీ, డ్రైవింగ్లో కానీ, సేఫ్టీలో కానీ, అకౌంటెంట్ కానీ, సో లాజిస్టిక్లో కానీ, సో ఇట్లా CA కానీ, సో వీళ్ళందరూ డాక్యుమెంట్ కంట్రోలరు, అన్ని ఫీల్డ్లలో నాకు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళకు ఏది డౌట్ ఉన్నా కానీ మనమైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో వాళ్ళని కొత్తగా జాబులు వచ్చినా కానీ, వాళ్ళకు రూమ్స్ కానీ ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఖర్చు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అయితే నేనైతే అన్ని నా వీడియోలలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. సో ఇక ముందు కూడా మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు కామెంట్ చేయరు, నేను ఇంకా ఇస్తానికైతే రెడీ ఉన్నాను. మొదటగా అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే నాకు తెలుసు మానిటైజేషన్ అయితే ఇట్లా డబ్బులు వస్తుంది, 1000 సబ్స్క్రైబర్ కావాలా సో అని తెలుసు నాకు. కాకపోతే మనీ పరంగా కాకుండా ఏదో హెల్ప్ చేద్దామని చెప్పేసి అయితే మేము స్టార్ట్ చేసినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో కాకపోతే నాది మానిటైజేషన్ అయింది. సో మీ అందరి సపోర్ట్ వల్ల, సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మనసే గాను. అయితే ఇంకోటి ఏంటంటే, సో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరైనా సరే. సో అంటే మరి ఇప్పుడు మనం 5,000 ఒక తిరిగి ఉంటాయి మన చేతి. సో మన వీడియోలు అందరికి నచ్చాలని లేదు. కొంతమంది దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు, కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు. సో ఇవన్నీ వదిలిపెట్టి మనం ఏం చేయాలంటే, సో మనకు నచ్చిన విధంగా పోవాలి. సో యూట్యూబ్లో ఏంటంటే, సో చాలామంది మంచి చేస్తారు, చెడు చేస్తారు. కాకపోతే నాకు ఇంతవరకు అయితే చెడు కామెంట్లు అయితే రాలేవు, బ్యాడ్ కామెంట్స్. బట్ చాలా మంచిగా వచ్చినాయి హోప్ఫుల్లీ. సో ఇక నుండి కూడా అట్లనే సపోర్ట్ ఎక్కువ చేయాలని అనుకుంటున్నాను నేను.
ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీరు యూట్యూబ్ ఛానల్ చేయాలనుకుంటే మైండ్లో ఉన్నదనుకో చాలు చేయి ఖచ్చితంగా. సో ఎవ్వరి మాట వినాల్సిన అవసరం లేదు. నీకు చాలు చేయాలనిపిస్తే చాలు చేయు. కాకపోతే నువ్వు యూట్యూబ్ ఛానల్ చాలు చేస్తున్నావు కదా, నాకు వ్యూస్ వస్తలేవు, నాకు సబ్స్క్రైబర్లు వస్తలేవు అన్నీ టెన్షన్ పక్కన పెట్టేది. నువ్వు ఖచ్చితంగా నీ దగ్గర కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు, ఈ రోజు కాకుండా 3 months 4 months 1 year ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. కాకపోతే వ్యూస్ వస్తాయి. కాకపోతే నువ్వు కన్సిస్టెంట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే చాలామంది అయితే యూట్యూబర్లు చూస్తున్నారు కదా, ఆల్రెడీ వందల కొద్ది మంది వస్తారు. ఏం చేస్తారంటే 1 2 3 4 ఒక 10 వీడియోలు పెడతారు. 10 వీడియోలు పెట్టి ఏం చేస్తారంటే పక్కన పడతారు ఛానల్ని. సో ఆ ఛానల్ అక్కడనే అయిపోతుంది. సో అలా కాకుండా కానీ వ్యూస్ వచ్చినా రాకున్నా, సబ్స్క్రైబర్లు పెరిగినా పెరగకున్నా ఖచ్చితంగా మీరైతే కాన్స్టెన్సీగా వారంకు 2 3 వీడియోలు చేస్తూ ఏదో కంటెంట్ నీ దగ్గర ఏ కంటెంట్ ఉంటుంది వీడియోలు చేస్తూ పోతే ఖచ్చితంగా ఒకరోజు అయితే వ్యూస్ వస్తాయి. నీకు 100 వీడియోలు చేసిన తర్వాత ఒక్క వీడియోలో కూడా క్లిక్ కావచ్చు. ఒక వీడియో క్లిక్ అయిందనుకో, ఒక వీడియోతోటి కూడా నువ్వు మానిటైజేషన్ కావచ్చు, నీ వ్యూస్ మంచి వస్తాయి. సో కాబట్టి మీరు ఎవరైనా సరే మీరు యూట్యూబ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎవరి మాట వినకుండా ఖచ్చితంగా వీడియోలు అయితే చేసుకుంటూ పోర్రి. సపోర్ట్ అయితే చేస్తారు ఆల్రెడీ. సో నీ కంటెంట్ నచ్చిందనుకో ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్లు వస్తారు, ఆటోమేటిక్గా వాచ్ టైం వస్తుంది. సో మన 5,000 చేతుకున్న 5,000 ఒక తిరగ లేవు. కాబట్టి సో చాలామంది చాలా అనుకుంటారు, వాళ్ళందరినీ పక్కన పెట్టేది. నీకు చాలేయాలనిపిస్తే యూట్యూబ్ ఖచ్చితంగా చాలు చేయి అంతే. ఇది నా సజెషన్. నేను చాలు చేసినప్పుడు కూడా చాలామంది అన్నారు ఎందుకురా నీకు యూట్యూబ్ ఛానల్ ఎందుకురా అన్నట్టు. కొంతమంది నెగిటివ్గా థాట్ చేసారు. బట్ అయినా కానీ నేను కంటిన్యూ చేసుకుంటూ అయితే నేను ఇంత అంటే చాలా ఎంకరేజ్ చేసిన నా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. ఎవరెవరు ఉన్నారో అయితే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. నేను వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు నేము. సో వాళ్ళకైతే తెలుసు. సో వాళ్ళు ఎప్పుడు నా వాళ్ళ సపోర్ట్ నాకు ఉంటుంది, నాకు 100% నాకు తెలుసు. ఇంకోటి ఏంటంటే సో మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే నార్మల్గా సో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చూసినావా, మనం తెలిసిన వాళ్ళ మొబైల్ తీసుకొని సబ్స్క్రైబ్ చేయించుకోవడం కానీ ఇట్లా చేయకండి. మన కాంటాక్ట్ నెంబర్ ఉన్న వాళ్ళకి చేసి సబ్స్క్రైబ్ చేయించుకోవడం ఇది ఖచ్చితంగా చేయకండి. మీరు ఫస్ట్ ఒక నీచే సెలెక్ట్ చేసుకోర్రి. ఫుడ్దా, డ్యాన్సా, వ్లాగింగా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మీ ఓన్గా కంటెంట్ పెట్టండి. సో ఎవరిని కూడా మొబైల్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఇట్లా ఉంది. ఎందుకంటే మీరు వన్స్ వాళ్ళందరూ ఇప్పుడు నీకు తెలిసిన వాళ్ళు 10 మందిని మొబైల్ తీసుకొని సబ్స్క్రైబ్ చేయించుకుంటావు, రేపు తెల్లారి ఒక వీడియో పెడతావు. సో వాళ్ళకైతే ఇంప్రెషన్గా పోతుంది. సో వాళ్ళు క్లిక్ చేయరు, అక్కడ నీకు ఇంప్రెషన్ రేట్ అనేది పడిపోతుంది. సో కాబట్టి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయించిన ఫలితం లేదు, ఆ వీడియోకి వ్యూస్ రావు. అదే నీ కంటెంట్ యూట్యూబ్లో చూసినావు అనుకో, ఎవరైనా దానికి నచ్చిన కంటెంట్ నచ్చిన వాళ్ళు చూస్తారనుకో, అది ఆటోమేటిక్గా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నట్టు. సో నీ వీడియో అక్కడ ఆగిపోదు. కాబట్టి మనం మోస్ట్లీ అంటే నేను కూడా చేసిన ఆల్రెడీ. నేను యూట్యూబ్ కొత్త స్టార్ట్ చేసినప్పుడు ఏం చేసినంటే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మొబైల్ తీసుకొని సబ్స్క్రైబ్ చేయించి చూడమని చెప్పడం ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ చేయకండి. ఎందుకంటే మీరు ఒక కంటెంట్ పెడితే ఎట్లా వ్యూస్ వస్తాయో ఆటోమేటిక్గా కంటెంట్ ఖచ్చితంగా వస్తాయి, ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు నీకు వంటలో అయినా సరే, ఏదైనా స్టడీకి సంబంధించి సరే, బ్లాగింగ్ అయినా సరే చేస్తావు, నీ స్టైల్ చేసుకుంటావు ఆల్రెడీ. ఇప్పుడు మనకు 500 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, 500 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఒక వీడియో పెట్టినావు, దానికి 50 వ్యూస్ కూడా వస్తలేవు అంటే వాళ్ళు చూడరు. అక్కడ ఇంప్రెషన్ క్లిక్ రేట్ అనేది మనకు పడిపోతుంది. సో దానివల్ల మనకు యూట్యూబ్ ఛానల్ డెవలప్ కాదు. అదే నువ్వు ఓన్గా సో ఒక కంటెంట్ చేసినావు, సో యూట్యూబ్లో పెట్టినావు ఆల్రెడీ, సో వ్యూస్ వస్తున్నాయి అనుకో, ఓన్గా వచ్చినాయి అనుకో, అరే యూట్యూబ్లో ఆటోమేటిక్గా నీకు సబ్స్క్రైబర్లు పెరుగుతూ పోతారు వాళ్ళు. సో అప్పుడు నీకు నువ్వు ఏ వీడియో పెట్టినా కానీ వాళ్ళు ఇచ్చే వాళ్ళు సబ్స్క్రైబర్లు పెరిగిరు కాబట్టి నువ్వు ఏ వీడియో పెట్టినా కానీ వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. సో మన ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే కొంతమంది సపోర్ట్ చేస్తారు, అట్లా కాదు, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సపోర్ట్ చేస్తేందుకు, ఫుల్ టైం చూస్తారు, సబ్స్క్రైబ్ చేయించుకున్నాం కానీ. బట్ మన ఫ్రెండ్స్ చూస్తేనే సరిపోతుంది ఇది. సో మనకు ఎక్కువ మంది కావాలి. అలాంటప్పుడు మనకు ఒక ప్లాట్ఫామ్ మంచిది కావాలి కాబట్టి మన ఓన్ కంటెంట్ తోటి పెట్టినామా, సో అది కంటిన్యూగా మనకు సబ్స్క్రైబర్లు వాళ్ళే వస్తారు, మళ్ళీ సబ్స్క్రైబర్ తోటి వ్యూస్ కూడా వస్తాయి. ఇంకోటి ఏంటంటే చాలామంది మిక్స్ కంటెంట్ పెడతారు. ఎగ్జాంపుల్ నేనే. సో స్టార్టింగ్లో నేనైతే ఇన్ఫర్మేషన్ వీడియోలు పెట్టిన, తర్వాత వేరే పెట్టిన, తర్వాత మళ్ళీ వ్లాగింగ్కి వచ్చిన. సో అప్పుడు నాకు ఎట్లా అంటే నాకు సబ్స్క్రైబర్లు 4,000 ఎబో ఉన్నారు సబ్స్క్రైబర్లు. సో నేను ఒక వీడియో పెడితే నాకు 400-500 కొంటే ఎక్కువ వ్యూ లేరు. ఎందుకంటే నేను ఒక డ్రైవింగ్ లైసెన్స్ దాని గురించి పెట్టినా కదా, దాని ద్వారా సబ్స్క్రైబర్లు కొంతమంది వచ్చారు. సెక్యూరిటీ పెట్టినా కదా, దాని ద్వారా కొంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు. సో అండ్ డిహెచ్ఏది పెట్టినా కదా, దాని ద్వారా సబ్స్క్రైబర్లు కొంతమంది వచ్చారు. సో ఇవన్నీ ఎట్లా అంటే నేను ఒక వ్లాగింగ్ పెట్టినా అనుకో, సో డ్రైవింగ్ వీడియో నచ్చిన వాళ్ళు డ్రైవింగ్ వీడియోనే చూస్తారు అన్నట్టు. సో వేరే వీడియో పెట్టేసరికి వాళ్ళకి ఇంప్రెషన్ వాళ్ళు చూస్తలేరు, మా అక్కడ ఇంప్రెషన్ క్లిక్ రేట్ తగ్గిపోతుంది. సో యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయదు. సో అదే నా 4,000 సబ్స్క్రైబర్ ఉన్నారు చూడు, ఒక్కసారి నా ఒక వీడియో పెట్టిన తర్వాత 4,000 మంది సబ్స్క్రైబర్లు చూసారు అనుకో, సో వెంటనే ఒకటే రోజులో అవుతుంది మానిటైజేషన్. సో ఇంత టైం పట్టదు. కాకపోతే నేను ఆ మిస్టేక్ చేసిన. సో మీరైతే అట్లా చేయకుర్రి, ఒకటే నీ చెంచుకోర్రి. సో మిక్స్ కంటెంట్ అయితే అస్సలు పెట్టకుర్రి.
ఒకరోజు కాకుండా ఈ రోజు కాకుండా కష్టపడితే ఎప్పుడైనా సరే మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ కంపల్సరీ అవుతుంది. ఒకరోజు ముందు ఒకరోజు లేటు. సో మీ లక్ బాగుంటే కొంతమంది అయితే అంటారు. సో ఇంకొకటి ఏంటంటే ఈ కొత్త క్రియేటర్లు సో తమ్మునేల్ ఖచ్చితంగా మంచిగా ఉండాలి. మనకు తమ్మునేల్ తోటే వీడియోకి వ్యూస్ వస్తాయి అండ్ చాలా ఇంప్రెషన్ అనేది చాలా బాగుంటుంది. సో చాలామందికి తమ్మునేల్ నార్మల్గా రాసి పెడతారు. సో దాంతో అయితే వీడియోలో ఎంత మంచి కంటెంట్ ఉన్నా కానీ అయితే వ్యూస్ అయితే రావు. సో తమ్మునేల్కు ఖచ్చితంగా యూజ్ చేయరు. నేనైతే తమ్మునేల్ కొరకు కాన్వా యాప్ యూజ్ చేస్తాను. సో మీకు ఇంకేదైనా డౌట్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను మెసేజ్ చేస్తాను. సో మీరైతే యూట్యూబ్ అంటే వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత తొందరగా అయితే క్లోజ్ చేయకండి, చేస్తూ పోండి, కంటిన్యూ అవుతుంది. మనకైతే ఖచ్చితంగా వీడియో క్వాలిటీ అండ్ సౌండ్స్ మంచిగా పెట్టుకోర్రి అండ్ తమ్మునేలు. ఇంకోటి కాన్స్టెన్సీ అనేది కంపల్సరీ ఉండాలి. వీక్లీ 2 or 3 or 4 మీకు వీలైతే డే బై డే కూడా పోస్ట్ చేసుకోవచ్చు. పోస్ట్ చేస్తూ ఉండండి. సో వ్యూస్ వస్తలేమని చెప్పేసి అసలు పట్టించుకోకర్రి. ఇక 4వది అయితే తమ్మునేలు అండ్ కీవర్డ్స్ అంటే టైటిల్స్ కానీ అది కానీ మనం యూట్యూబ్లో పోయినా కానీ చాలా దొరుకుతాయి మనకు. మీకు ఎక్కడ వీడియో ఎడిటింగ్ కొరకు ట్రైనింగ్ తీసుకునే అవసరం లేదు. సో నేనైతే ఎక్కడ కూడా ట్రైనింగ్ తీసుకోలేను. నేను వీడియో మన యూట్యూబ్లో ఎడిట్ చేసుకుంటా, నా ఎక్స్పీరియన్స్ తోటి ఎడిట్ చేసుకుంటూ వస్తున్నా. మీరు కూడా అట్లా చేసుకోవచ్చు. ఎవరైనా సరే ట్రైనింగ్ చేసిన అవసరం లేదు నాకు తెలిసి. అండ్ ఎంగేజ్మెంట్ అంటే ఎప్పుడు కూడా మన యూట్యూబ్ని ఎప్పుడు బిజీ ఉంచుర్రు, ఏదో ఒక వీడియో పెడుతూ పోస్ట్ చేస్తూ ఉంచుర్రు. సో ఖచ్చితంగా ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు 6 నెలలు సంవత్సరంకి అయితే ఖచ్చితంగా అవుతుంది. సో సంవత్సరం కాకుండా కానీ అట్లనే కంటిన్యూ చేయరు. ఏ ఒక్క వీడియో క్లిక్ అయినా సరే మీ పాత వీడియోలకు అన్నిటికైతే వ్యూస్ వస్తాయి కంపల్సరీ. సో అయితే దుబాయ్లో మన తెలుగు వాళ్ళ కోసం నేనైతే ఒక జాబ్ గ్రూప్ క్రియేట్ చేసి ఉంటే. సో అందులో గత 4-5 మంత్స్లో 900 మెంబర్స్ దాకా ఉన్నారు అందులో. సో మీరు కూడా ఎవరైనా దుబాయ్లో ఉన్న వాళ్ళు వర్క్ చేస్తూ మీరు విజిట్ వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే మీరు ఆ గ్రూప్లో జాయిన్ కాండి. సో ఎందుకంటే మనకు తెలిసిన కంపెనీలలో మనం పోస్ట్ అలా గ్రూప్లో పెట్టచ్చు, మన తెలుగు వాళ్ళ కోసం హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో మీరు కామెంట్లో మీ నెంబర్ అయినా సరే నాకు ఈమెయిల్ చేసి నడుతుంది. నేనైతే ఆ గ్రూప్లో మీ నెంబర్ని యాడ్ చేస్తాను. మీరు కూడా ఒక 10 మందిలో ఒక్కళ్ళకు హెల్ప్ చేసినా కానీ మనమైతే అదైతే మనకు మంచిగా ఉంటుంది, మనకు తిరిగి వస్తుంది హెల్ప్ అనేది. సో ఇంట్లో అయితే ఉంటుంది. నాకు కావాలంటే నేను లింక్ కూడా పంపిస్తాను గ్రూప్ది. చాలామంది అయితే అడుగుతుర్రు మీ విలేజ్ ఎక్కడ అని చెప్పేసి. అయితే మాదైతే జగిత్యాల డిస్టిక్ మెట్పల్లి మండల్ వెల్లుల్లా రామచంద్రపేట, అది వెల్లుల్లా, అది ఆమ్లెట్ విలేజ్ అన్నట్టు. సో చాలామంది అడిగిర్రు, సో అందుకోసం చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ దుబాయ్లో ఒక కంపెనీలో చేస్తాను జాబ్. సో నాకు సాటర్డే సండే చుట్టీలు ఉంటాయి కాబట్టి ఆ రోజు సాటర్డే సండే నేను వీడియోలు తీసుకుంటాను అన్నట్టు. ఎందుకంటే చాలామంది అడిగిరు అన్నట్టు, నువ్వు ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు, అదేం పని చేస్తున్నావు అక్కడ, సో వీడియోలు ఎట్లా నీకు పాసిబుల్ అవుతుందంటే సాటర్డే సండే నాకు హాలిడే ఉంటుంది కాబట్టి ఇక సాటర్డే సండే తీసుకొని మిగతా రోజులు డ్యూటీ అయిపోయిన తర్వాత నేను ఎడిటింగ్ చేసుకుంటానట్టు. సో ఇన్ని రోజులు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ముందు కూడా మీ సపోర్ట్ అట్లే ఉండాలా. సో కంటిన్యూ వ్యూస్ వస్తున్నాయి, లైక్లు కొట్టుర్రి, కామెంట్ కూడా వేయుర్రి. సో ఇంకో విషయం ఏంటంటే మీకు దుబాయ్లో సో ఏ విషయం పైన వీడియో కావాలనుకుంటే వ్లాగ్స్ అయినా సరే, ఇన్ఫర్మేషన్ అయినా సరే, ఏదైనా సరే నాకు ఈ వీడియో గురించి కావాలా అని చెప్పి కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకోసం నాకు తెలియకుండా కానీ తెలుసుకొని మా ఫ్రెండ్స్ దగ్గర ఇక్కడ అడిగి నేను మీకోసం ఆ వీడియో చేస్తాను. సో ఇక ముందు కూడా ఎట్లాంటి వీడియోలు వస్తే బెటరో అది కామెంట్ చేయుర్రి. సో ఖచ్చితంగా మీకు అనుకున్నదైతే నేను ఖచ్చితంగా వీడియో ఇస్తాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఎందుకంటే మా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. సో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయుర్రి. మీకు ఏ విధంగా వీడియోలు అయితే కావాలో అవి నేను ఖచ్చితంగా చేస్తాను. ఈ దుబాయ్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అయితే మీకు నచ్చిన వీడియోలు ఖచ్చితంగా చేస్తాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్.